ఇందాక ఆ సభ్యుడు అంటున్నారు అధ్యక్ష, గౌరవ సభ్యులు దయచేసి అది ఆ రికార్డులో ఉంచొచ్చో లేదో మీరు ఆలోచించుకోండి అధ్యక్ష, నాకేం అభ్యంతరం లేదు. ముద్దాలను ఉంచుకుని తీయాలని తీసుకోండి. ఆత్మహత్య చేసుకుంటే కార్యకర్తలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు, దాని నుంచి రికార్డులు రాశామని చెప్తే అది న్యాయమా అధ్యక్ష? అది న్యాయం అధ్యక్ష? ఎవడైనా ప్రాణాలను వచ్చి ఆత్మహత్య తీసుకుని ఆత్మహత్యని ఇచ్చిన 5 లక్షల రూపాయల కోసం ఆత్మహత్య చేసుకుని ఆ పేరు నమోదు చేస్తారు అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎందుకు జరిగాయో ఒకసారి పరిశీలించాలని అడిగినాను అధ్యక్ష. బ్రహ్మాండంగా మాకు ఒక 5 మీటర్ల లోపు నీళ్లు పడతాయి అధ్యక్ష. ఈ రోజు మాకు ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా పులివెందుల నియోజకవర్గంలో నీటి సౌకర్యం ఉంది అధ్యక్ష. భూగర్భ జలాలు పైన ఉంది అధ్యక్ష. కూర్చోండి, మళ్ళీ మీరు ప్రసంగం మొదలు పెట్టకండి. కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష, అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి మీరు అధ్యక్ష. సారీ, కూర్చోండి. మంత్రి గారు సమాధానం చెప్తారు. కూర్చోవాలి మీరు సమాధానం చెప్తే అలాగా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోవాలి మీరు. అరే ఇది మర్యాద కాదు, ఇది మర్యాద కాదు, ఇది మర్యాద కాదు. తప్పు మీరు మాట్లాడేది మాటి మాటికి మీ మాటలు బాగాలేదు, మీ మాటలు బాగా. జోదవాడు చచ్చిపోతే రైతు అంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం ఉందా మీకు? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం ఉందా? తప్పు, అలా మాట్లాడకూడదు. రామ్ గోపాల్ రెడ్డి గారు, మీకు నేను సమయంలో మీ మాటలు వేయకూడదు, రికార్డులో ఉండవు అధ్యక్ష. మీరు మీ మాటలు వేయకూడదు, రికార్డులో ఉండవు. మళ్ళీ ధర్మాధ్యక్ష కరెక్ట్ కాదు. ఏదో కరెక్ట్ చేస్తానంటే కరెక్ట్ చేయమంటే మీరు అలా మాట్లాడితే మంచిదా? రైతు వచ్చి కార్యకర్త వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి రైతులు నమోదు చేస్తారు అధ్యక్ష. ఈ పులివెందులు అవనేయండి, పులివెందులు అవనేయండి, ఇంకో ఊరు అవనేయండి, ఏ కుప్ప అవనేయండి, పులివెందుల కుప్ప ఇక్కడ సమస్య కాదు. మీకు పర్మిషన్ లేదు. మీరు రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరు చైర్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి, మీరు చైర్ పర్మిషన్ తీసుకుని లెగాలి. మీరు మాటికి మీరు లేకటానికి మీకు పర్మిషన్ లేదు. అదే ఎంతో చెప్పాను కదా, ఏదైనా సీజన్లో ఏదైనా కలామిటీ వస్తాయి